ఉదాహరణకి మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, తిరిగి ఇంటికి వస్తుంటే రాత్రి అయిపోయింది. పైగా ఒక నిర్మానుష ప్రదేశంలో మీ కారు కూడా పాడైపోయింది. మీరు మరో దారి లేక నడుచుకుంటూ ఇంటి దారి పట్టారు. కారు మబ్బులు కమ్ముకొని చందమామ కూడా కనపడకుండా పోయాడు. 4 వైపులా పూర్తి చిమ్మ చీకట్లు, దగ్గరలోని మనిషి కూడా కనిపించట్లేదు. అప్పుడు మీ మనసులో మీ ఇలవేల్పుని ఓ భగవంతుడా ఎలాగైనా ఇంటికి చేర్చమని వేడుకుంటారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక అమ్మాయి ఎదురు పడుతుంది. అది తెల్లటి దుస్తులు ధరించి. అంతేగాక మీ కళ్ళ ముందే రోడ్డు దాటింది. తను అటూ ఇటూ దిక్కులు చూడకుండా నేరుగా వెళుతోంది. దీనికన్నా భయంకరమైన విషయం ఏంటంటే తను నడుచుకుంటూ వెళ్ళడం లేదు. ఆ అమ్మాయి ఆశ్చర్యకరమైన రీతిలో గాలిలో తేలుతూ రోడ్డు క్రాస్ చేసింది. అది చూడగానే మీరు గట్టిగా అరిచారు. అప్పుడు ఏం జరిగిందో చెప్పడం కన్నా చూస్తే భయం పుడుతుంది కదా. ఏంటా సౌండ్? సౌండ్ ఇక్కడి నుంచి అయితే రావట్లేదు. ఒకవేళ అక్కడ వెళ్తుంది ఆత్మ కాదు కదా? మమ్మీ, ఏమైంది నాన్న? నువ్వెందుకు భయపడుతున్నావు? అమ్మా చెప్పు నాన్న. అక్కడేమీ లేదే. నేను బయట దెయ్యాన్ని చూశాను డాడీ. దెయ్యమా? అది ఆడదెయ్యం డాడీ. అదితి, నేను నీకు చెప్పానా వీడిని దెయ్యాలు భూతాలు కథలు చదవనివ్వద్దని? వాటి వల్ల పిల్లల మనసు పాడైపోతుంది. ఆ దెయ్యం అక్కడ ఉండడం నేను చూశాను డాడీ. నాన్న, నీకేదో పీడకలు వచ్చుంటుంది. అది పీడకలు కాదు మమ్మీ. చూ నాన్న, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నోరు మూసుకొని పడుకో. సిఐడి వాళ్ళకి చెప్పడం మంచిది. కావేరి నాకు గుర్తుంది, ప్రణీత్ గారి గర్ల్ ఫ్రెండ్. ఆ విషయం నాకు గుర్తొచ్చినప్పుడల్లా నాకెంత నవ్వొస్తుందంటే. అవును, నా మాట విను. జోసెఫ్ గారు లేరు. విషయం ఏంటో నాతో చెప్పు. జోసెఫ్ సార్తోనే చెప్తాను. జోసెఫ్ సార్, జోసెఫ్ సార్. ఏమైంది? నేను జోసెఫ్ గారిని కలవాలి. నువ్వెవరు? నా పేరు కరణ్. చూడు కరణ్, నేను ఆపుతుంటే ఆకుండా రావడం తప్పు. నేను అర్జెంటుగా జోసెఫ్ గారిని కలవాలి. నేను నీ సమస్య తీర్చలేనా? లేదు, అది మీ వల్ల కానే కాదు. నేను తీర్చలేని ఆ సమస్య ఏంటో చెప్పు. మీరు దెయ్యంతో పోరాడగలరా? ప్రేతాత్మ ఇలాంటివన్నీ లేవు నాన్న, ఒట్టి ట్రాష్. నా మాట విను. ఏం జరిగింది? ఏం లేదు సార్. సార్, వీడు భయపడ్డట్టున్నాడు. నేను ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్. నేనేం భయపడలేదండి. మీరు జోసెఫ్ సార్ కదూ? అవును, చెప్పు. నాకు మీ సిఐడి సాయం కావాలి. నీకు మా సాయం కావాలా? అవునా? నీ పేరేంటి బాబు? కరణ్. కరణ్, నీ పేరు బాగుంది. ఇప్పుడు చెప్పు, ఏం జరిగిందో. మా ఇంటి దగ్గర ఆత్మ తిరుగుతుంది. ఆత్మ?
కరణ్, నువ్వు మాతో జోకులేయట్లేదు కదా? లేదు, మా ఇంటి బయట రాత్రులు ఆత్మ తిరుగుతుంది. నాకు చాలా భయం వేస్తుంది. బాబు, నువ్వు మీ అమ్మ నాన్నకు చెప్పలేదా? చెప్పాను సార్, మరి కానీ వాళ్ళు నా మాట అస్సలు నమ్మట్లేదు. జోసెఫ్ సార్, మీరు నా కోసం ఒకసారి వచ్చి చూడండి. కరణ్, ఇంట్లో చెప్పకుండా అలా వెళ్ళడం తప్పు కదూ. మీ ప్రిన్సిపాల్ ఫోన్ చేశారు. నువ్వు స్కూల్కి వెళ్ళలేదని ఆయన చెప్తేనే తెలిసింది. నువ్విలా చేయటం వల్ల మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా నీకు? మేమంతా కలిసి నిన్ను వెతకడానికి బయలుదేరాం తెలుసా? ఐఎమ్ సారీ డాడీ. ఐఎమ్ సో సారీ. మా వాడి వల్ల మీరంతా ఇబ్బంది పడాల్సి వచ్చింది. లేదు లేదు, ఇందులో ఇబ్బంది ఏముందండి. ఆ ఆత్మ రాత్రులు నిజంగానే తిరుగుతుంది. నమ్మండి అంకుల్. మీకు ఏ ఇబ్బంది లేకపోతే నన్ను మా ఆఫీసర్ని ఈ రాత్రికి ఇక్కడ ఉండమంటారా? ఇక్కడుంటారా? అవును. ఒకవేళ తను నిజం చెప్తున్నాడేమో. ఆత్మ పేరుతో ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారేమో. మమ్మల్నా? అవును. ఆ ఆత్మ నిశ్శబ్దంగా వెళ్తుంది అంకుల్. బాబు, దాని సంగతి ఏంటో ఈరోజే చూద్దాం. సార్, ఏమైనా కనబడుతుందా? లేదు సార్, నేను చెప్పాను కదా, అలాంటిదేం లేదు. కావచ్చు, అయినా ఒకసారి చూద్దాం. ఓకే, మీ ఇష్టం సార్. మనోజ్, ఆ? కరణ్ ఈ రాత్రి మీ గదిలో పడుకోబెట్టుకోండి. ఇక్కడ ఉండడం మంచిది ఓకే. కాదు. ప్రణీత్, ఇక్కడే ఉండు, చూస్తూ ఉండు, పడుకోవద్దు. ఇలాంటి స్థితిలో నిద్ర ఎలా వస్తుంది? ఓ మై గాడ్, ఏదో శబ్దం వస్తుంది. ఎవ్వరూ లేరు. భయపడకురా ప్రణీత్, ఆత్మ గీత్మ ఏమీ లేదు. అరే, చూస్తుంటే ఎవరో అమ్మాయిలా ఉంది. రాత్రుళ్ళు బయటకు వచ్చి వాక్ చేస్తుంది. అందరూ మార్నింగ్ టైం వాక్ చేస్తే తను రాత్రులు వాక్ చేస్తుంది. వెళ్ళి తన్నే అడుగుతాను, నువ్వు రాత్రులు ఎందుకు వాక్ చేస్తున్నావని. మేడం, ఎవరు మీరు? ఆగండి మేడం, లేదంటే షూట్ చేస్తాను. బెదిరించినా ఆగడం లేదేంటి? మేడం ఆగండి. మేడం, నేను సిఐడి ఆఫీసర్ ప్రణీత్ని. అరే, ఎక్కడికి వెళ్తుంది? చెట్టు వెనక్కి వెళ్ళిందేమిటి? ఏమైంది ప్రణీత్? నేను చూశాను సార్, నాకు కనపడింది. ఎవరిని? ఆత్మ సార్, చెట్టు వెనకెళ్ళి మాయమైపోయింది. ఆత్మ చెట్టు వెనకెళ్ళి మాయమైందా? ఇంతకీ అర్చింది ఎవరు? ఆత్మ సార్. ప్రణీత్, కంట్రోల్ కంట్రోల్. నేను కంట్రోల్లోనే ఉన్నాను సార్. నువ్వు ఏమాత్రం కంట్రోల్లో లేవు. నేను కంట్రోల్లోనే ఉన్నాను సార్. నేను కంట్రోల్లోనే ఉన్నాను సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. రాత్రి ఆ అమ్మాయి అరిచిన అరుపులకి ప్రణీత్, ఆ అరుపులను కేవలం నువ్వే వినుంటావు. సార్,
మీకు డౌట్ ఉంటే జోసఫ్ గారిని అడగండి. సరే జోసఫ్, ఇతను చెప్పేది నిజమేనా? సార్ ఆ అమ్మాయి అరుపు నాకు వినిపించింది. నీకు కూడా వినిపించిందా? అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. ఆ అమ్మాయి ఇటే వచ్చింది సార్. ఇక్కడే ఉంటే మాయమేలా అయింది? ప్రణీత్, ఇక్కడంతా బాగా చీకటిగా ఉందని చెప్పావు, సరిగ్గా కనపడలేదు అని చెప్పావు. మరి ఏంటిదంతా? సార్ ప్లీజ్ దయచేసి నా మాట నమ్మండి సార్. నేను ఆ అమ్మాయిని చూశాను సార్. ఆ అమ్మాయి ఈ చెట్టు వెనక్కి వెళ్ళి మాయమైపోయింది సార్. చెట్టు వెనక్కెళ్ళి మాయమైపోయిందా? ప్రణీత్, వెనక్కెళ్ళి ఆ చెట్ల పొదల్లో దాక్కునొచ్చు కదా. సార్ నేను చెప్పేది మీకు. ప్రణీత్, అభిజిత్ సార్ చెప్పింది నిజం. అలాగే జరుగుంటుంది. ఈ చెట్టు మీదకి ఎక్కడం అంత ఈజీ ఏం కాదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇదేంటి, ఇది మనిషిదిలా ఉంది సార్. సార్ ఇది ఆ అమ్మాయి ఎముకే సార్. ఆ ఆత్మదే. దీని ద్వారానే తను మాయమైపోయి ఉంటుంది సార్. ఈ ఎముక చాలా పాతదిలా ఉంది. బహుశా ఇక్కడ ఇంకా ఎముకలుండొచ్చు. తవ్వి చూడండి. ఇక్కడ ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు మేము ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు. బాబు చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఒకవేళ ఆత్మ ఇక్కడే ఉందేమో. కాస్త నెమ్మదిగా తవ్వండి. సార్ ఇవి మనిషి ఎముకలే. అంటే దీని అర్థం ఇప్పుడు మనం ఇవి ఎవరికి సంబంధించినయో తెలుసుకోవాలి. ఇక్కడికి ఎలా వచ్చాయో కూడా. సారిక, ఈ బోన్స్ ఒక వ్యక్తివేనా ఇంకా ఎవరివైనా? ఒకరివే ఇవి, అది కూడా అమ్మాయివి. ఇలా చూడండి, దీని పెల్పింగ్ బోన్ చిన్నదిగా ఉంది. అయితే డాక్టర్ సారిక, ఈ ఎముకలు ఎంతకాలం క్రితంవి? సార్ అది వెంటనే చెప్పడం చాలా కష్టం. అయినా కూడా 15-20 ఏళ్ల క్రితం అయిండొచ్చు. అవునా? మీకు ఈ ఎముకల గురించి ఏమైనా తెలుసా? తెలీదు సార్. మీరు ఇక్కడే ఉంటున్నారా? అవును సార్, ఆ పక్కనే ఉంటాం. మరి వీళ్ళింట్లో వీళ్ళకంటే ముందు ఎవరుండేవారో మీకు తెలుసుండాలే. ఏమో సార్, ఆ విషయం ఇక్కడున్న మాకెవరికి తెలీదు. మీరిక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము వచ్చి 2 నెలలు అయింది సార్. వీటిని చూస్తుంటే చాలా భయం వేస్తోంది. మీకంటే ముందు ఈ ఇంట్లో ఎవరుండేవారు? ఆ విషయాలు మాకు తెలియవండి. అసలు మీరు ఈ ఇంటిని ఎవరి నుంచి కొన్నారు? సీమంత్ రియల్ ఎస్టేట్ డీలర్. సీమంత్ రియల్ ఎస్టేట్ డీలర్స్. రండి సార్. జోసఫ్, సీమంత్ అంటే ఇతనే. నమస్తే. ఓ, ఇతనే నా సీమంత్ సార్. ఏం సీమంత్ గారు, ఈ దయ్యాల భూతాల సంగతేంటి? ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి? దాని గురించి నాకేం తెలియదు సార్. ముందు నుంచి ఉన్నాయట. చూడు, ఈ ఆత్మల నాటకాలన్నీ కట్టిపెట్టు. వాళ్ళను అక్కడి నుంచి తరిమేయాలనుకుంటున్నావా? సార్, వాళ్ళని తరిమేయాల్సిన అవసరం నాకేంటి? నేను ఇప్పటికే చాలా కష్టపడి ఆ బాధల నుండి తప్పించుకున్నాను. ఎవరు ఆ బంగ్లాను కొనడానికి వచ్చేవారు కాదు సార్. 7 సంవత్సరాలు కష్టపడి మరీ అమ్మానండి. అవునా? మరి 7 సంవత్సరాలు ఎందుకు పట్టింది? అదే ఆ ఆత్మల వల్లే. మళ్ళీ అదే ఆత్మ. మీరు ఆ మనోజ్ అతిథులకు ఈ విషయం చెప్పలేదా? అది చెప్తే ఎవరు కొనరు కదండి. మరి నేను ఎవరికి అమ్మను? సీమంత్ గారు, మీకు నిజంగా తెలీదా ఇదంతా ఏమిటో? నో సార్, నిజంగానే తెలీదు. ఆ బంగ్లా మీరు ఎవరి దగ్గర కొన్నారు? గవర్నమెంట్ యాక్షన్ జరిగింది, అందులో కొన్నా. దాని పాత యజమాని ట్యాక్స్ కట్టలేదంట. అందుకే గవర్నమెంట్ వేలం వేసింది. అయితే ఏముంది, కొన్ని రోజులు గడిచేసరికి ఆ ఆత్మ కనిపించింది. నేను భయంతో పారిపోయా. అయితే ఆ పాత యజమాని ఎవరో తెలుసుకోవాలి. సార్, మనకు చెట్టు కింద బోన్ దొరికింది కదా, ఒకవేళ అది ఆత్మదైతే కాదు కదా? డాక్టర్ గారు, మీకు ఆత్మలు వాటి మీద ఏమైనా నమ్మకం ఉందా? సైన్స్ సపోర్ట్ చేయని ఏ విషయం మీద నాకు నమ్మకం లేదు సారిక.
కానీ సార్ సైన్స్లోని కొన్ని విభాగాలు మరి వీటిని విశ్వసిస్తున్నాయి కదా. కాదని చెప్పను, నేను మాత్రం సైన్స్ సపోర్ట్ చేయని ఏ విషయాన్ని నమ్మనగాక నమ్మను. బైదీవే, నువ్వు నమ్ముతావా? సార్ నా ఉద్దేశంలో మాత్రం ఇలాంటివి ఈ లోకంలో ఉన్నాయి, కానీ లాజికల్గా చెప్పడం కష్టం అనుకుంటా. ఇట్స్ అమేజింగ్ సారిక. ఒక ఫోరెన్సిక్ డాక్టర్ అయ్యిండి నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా? గుడ్ మార్నింగ్ డాక్టర్. ఈ బాడీ ఎవరిదో ఏంటో తెలిసిందే? 20-25 సంవత్సరాల అమ్మాయి అస్థిపంజరం. తను ఎలా చనిపోయింది? మర్డర్. మర్డరా? ఓ పొడవాటి ఆయుధంతో ఈవిడి మీద అటాక్ జరిగింది. 1 మినిట్ చూపిస్తా చూడండి. ఏదో పొడవాటి ఇనుప ఆయుధం ఈవిడ ఛాతీలో నుంచి పొడుచుకొని వెళ్ళి వీపులో నుంచి బయటకు వచ్చింది ఇలా. ఇంకా కాస్త డీటెయిల్డ్గా ఏమైనా చెప్తారా? ఈ అస్థిపంజరం ఎవరిదో ఏంటో కనుక్కోవడానికి. అభిజిత్ తన స్కల్ పరిస్థితిని బట్టి నేను తన ఫేస్ని రీక్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంత అవసరం లేదు సార్. ఇదే ఆ అమ్మాయి ఫోటో. తన పేరు సునయన. తను యాక్ట్రెస్. ఓ 20 ఏళ్ల ముందు అకస్మాత్తుగా మాయమైపోయింది. ఆ బంగ్లా కూడా తన పేరు మీదే ఉంది. తన రిలేటివ్స్ ఎవరైనా? నో సార్, ఎవరూ లేరు. అంటే ఈ బోన్స్ సునైనావే. కానీ మనం దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే సునైనాతో వర్క్ చేసిన వాళ్ళందరినీ ఓసారి ఎంక్వైరీ చేయాలి. ఒక 10 days 7 ఎకరాలు ఇచ్చేయ్యా. అదే అన్నపూర్ణ స్టూడియోస్. ప్రతి చిన్న విషయానికి నాకే ఫోన్ చేస్తే ఎన్నని చూసుకోండి నేను. సిఐడి వాళ్ళట. మీ హీరోయిన్ సునైన గురించి మీతో మాట్లాడదామని వచ్చాం సార్. నాకు ఆ పేరంటేనే పరమ అసహ్యం. ఆ పేరు గల అమ్మాయిలు ఎవరైనా నా ముందుకు వచ్చి నిలబెడితే నేను వెంటనే వెళ్ళిపోమని చెప్తాను సార్. నేను ఎక్కడో అదృష్టం ఉంది కనుక ఈ రోజుకి నేను సినిమాలు చేయగలుగుతున్నాను. లేదంటే తన పనిని కుట్ర వల్ల నేను ఎప్పుడో నాశనం అయిపోండేవాడిని సార్. ఇంతకీ అసలు తను ఏం చేసిందో చెప్పండి. తను చాలా ఫేమస్ యాక్ట్రెస్ కదా. అదేగా బాధాకరమైన విషయం. తన ఫేమస్ యాక్టరే కాదు, అంతకన్నా పెద్ద దొంగ కూడా. అంటే ఏం చేసింది తను? కత్తి దొంగిలించి పారిపోయింది. ఎక్కడుందో ఏంటో ఇప్పటి వరకు ఎవరికి తెలియనే తెలీదు. కత్తి? దాన్ని దొంగిలించడం ఏంటి? ఆ కత్తిని కనుక మీరు ఒకసారి చూస్తే నేను ఎందుకు ఇలా చెప్తున్నానో మీకే అర్థమవుతుంది. మా నాన్నగారు ఓ ప్రైవేట్ మ్యూజియం నుంచి దాని వేలంలో కొనుక్కొచ్చారు. 500 సంవత్సరాల పురాతనమైనది. 500 సంవత్సరాలు. అంతటి పురాతన కత్తిని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మా నాన్నగారి పేరు మీరు ఎప్పుడు వినలేదా? విన్నాము, మిస్టర్ నరేన్ కుమార్. ఎస్, నరేన్ కుమార్. ఒక చారిత్రాత్మక చిత్రం తీయాలనుకున్నారు. గొప్ప సినిమా. అందులో ఏనుగులు, గుర్రాలు, రథాలు, మహారాజులు, మహల్లు అన్నీ వాడక తప్పదు. రాణి దగ్గర ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తి ఎలా ఉండాలంటే ఈ లోకమంతా చూసి నివ్వెరపోవాలి. అందుకనే నాన్నగారు అక్కడి నుంచి తీసుకొచ్చారు దాన్ని. మరి సినిమా చేశారా? ఇంకెక్కడ సినిమా? హీరోయిన్ పారిపోయింది. తను సినిమాలో నటించకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఆ కత్తి పట్టుకుని పారిపోయింది. మేమంతా తన కోసమే ఎత్తుకుతున్నాం. తన కోసమా? యా, కాస్త మీ సహాయం కావాలి. సాయం ఏంటి సార్? స్వయంగా నేనే వస్తాను. ఆ సినిమా సెట్లో ఎంతమంది వ్యక్తులు పనిచేశారో, అంటే మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, అసిస్టెంట్స్, అందరి పేర్లు, అడ్రస్లు కావాలి. చెప్పండి. అది వీఆర్ ఫ్రమ్ సిఐడి. కిమి గారు ఇక్కడేనా ఉండేది? యాక్ట్రెస్ సునైన గారి ఫ్యాషన్ డిజైనర్ గా ఉండేవారు కదా. తను ఇక్కడే ఉంటుంది. ఆవిడతో కొన్ని విషయాలు మాట్లాడాలి. తను మీతో మాట్లాడలేదు. ఏంటి మీరనేది? నా ఉద్దేశం తను మాట్లాడే స్థితిలో లేదని. అంటే అసలు మాట్లాడలేదా? లేదు. కావాలంటే మీరు వచ్చి చూడండి. రండి ప్లీజ్ కమ్. చూడండి, తను మెమొరీ లాస్తో బాధపడుతుంది. మెమరీ లాస్తోనా? అంటే తనకేమీ గుర్తుండవా? అవును. నేను ఒకసారి మాట్లాడి చూడొచ్చా? ప్లీజ్. కిమి గారు. ఎవరు నువ్వు? మేడం, ఐఎమ్ కావేరి, సిఐడి ఆఫీసర్. నువ్వెవరో నాకు తెలీదు. నేను మీకు చెప్పానుగా, తనతో మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు. పద కావేరి, ఆయన అంటుంది నిజమే. ఇంతకీ మీ పేరు? నా పేరు ఆనంద్.
ఆవిడ్ని చూసుకోవడానికి అపాయింట్ చేయబడ్డాను. ఓ థ్యాంక్ యూ ఆనంద్ గారు, థ్యాంక్ యూ. ఓకే. అవును సార్, ఈ పక్కనే ఉంటాం. ఆనంద్ గారు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి కిబి గారికి రిలేటివా? తన పేరు అనిత, కిమ్మి గారి కూతురు. ఈవిడ కిమి గారి కూతురా? ఎస్. ఎందుకు? అది నో, నథింగ్. సార్, నాకెందుకో డౌట్గా ఉంది. నా ఫీలింగ్ కూడా అదే. అనిత కిమ్ గారి కూతురై ఉంది. సునైనా బంగ్లాకు దగ్గరున్న ఇంట్లో ఉంటుంది. అర్థం కావట్లేదు, ఏంటి ట్విస్ట్? కిమి మా అమ్మగారు. ఇది ముందే ఎందుకు చెప్పలేదు? మన మధ్య ఆ ప్రసక్తి రాలేదుగా. మీరు గనక నన్ను అడిగి ఉంటే నేను తప్పకుండా చెప్పేదాన్ని. కానీ ఆవిడ నా తల్లైనందువల్ల వచ్చిన సమస్య ఏంటో అర్థం కావట్లేదు. ప్రాబ్లం ఉంది, పెద్ద ప్రాబ్లం ఉంది. అదే ఏంటి సార్? ఏంటా? 20 సంవత్సరాల క్రితం సునైనా మాయమైనప్పుడు మీ అమ్మ కిమి సునైనా దగ్గర పనిచేసేది, తన ఫ్యాషన్ డిజైనర్గా, అవునా? అవును. 20 సంవత్సరాల తర్వాత సునైనా ఎముకలు అక్కడే దొరికాయి, ఆ ఇంట్లోనే, ఎక్కడైతే ఆమె ఉండేదో అక్కడ. 20 సంవత్సరాల తర్వాత కిమి కూతురు ఆ ఇంటి పక్కనే నివసిస్తుంది. ఎందుకు? తనకు వేరే ఇల్లే దొరకలేదా నివసించడానికి? అయితే ఇది ఏదో అయితే ఏదో గిదో ఏమీ లేదు. సునైనా హత్యలో మీ అమ్మకు ఏదో ఒక సంబంధం ఉంది. మీరనేది మా అమ్మే? అవును, సునైనాను మీ అమ్మే హత్య చేసిందేమో, లేదంటే ఎవరి చేతైనా చేయించిందేమో. లేదు, తను అలా ఎప్పటికీ చేయదు. కానీ అదే జరిగింది. హత్య 20 ఏళ్ల ముందు జరిగి ఉండొచ్చు, కానీ హంతకుడు మాత్రం తప్పించుకోలేడు. ఇంకా ఈ ఆత్మ సంగతి కూడా తేలుతుంది. చెప్పు, అసలు నిజమేంటి? ఇప్పటికైనా నిజమేంటో చెప్పనిత. వీళ్ళు ఎలాగూ వదలరు, మనం చెప్పడమే మంచిది. గొంతు పెగలడం లేదా? మంచినీళ్ళు ఇవ్వనా? వద్దు, ఆవేశపడకండి. నిజమేంటో చెప్తాను. మాకు నిజంగానే ఈ బోన్స్ గురించి ఏమీ తెలియదు. కానీ ఆ ఇంట్లో ఉన్న ఒక అద్భుతమైన వస్తువు గురించి మాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఏంటి ఆ వస్తువు? నిధి. నిధులా? విన్నావా ప్రణీత్? నిధులు. సార్, నా చిన్నతనంలో నేను నిధి గురించి చాలా విన్నాను. నిధి ఎలా ఉంటుందో చూడాలని ఉంది, చూపించమనండి. ఇతను నిధులు చూడాలంట, చూపించండి. మేం కూడా దానికోసమే వెతుకుతున్నాం. మా అమ్మ చెప్పడం ఏంటంటే ఆ చెట్టు కింద నిధి ఉందని చెప్పింది. ఎప్పుడు చెప్పింది? చాలా ఏళ్ల క్రితం. ఇప్పుడు తనకి తన పేరు కూడా గుర్తులేదు. సార్, ఆ చెట్టు దరిదాపుల్లో బోన్స్ దొరికాయి. ఒకవేళ ఈ నిధి గురించి చెప్పిందంటారా వీళ్ళమ్మ? లేదు, తను వాటి గురించి చెప్పలేదు. నిధి ఉందట, అందుకే రోజు రాత్రులు దాన్ని వెతకటానికి వెళ్ళేదాన్ని. ఓహోహోహోహో, అవునా? ఆ ఆత్మ నువ్వే అన్నమాట. అవునండి, నేనే. పొద్దున వెళితే అందరికీ తెలిసిపోతుందని రాత్రులు వెళ్ళి ఆ నిధిని వెతికేదాన్ని. కానీ ఆ కుర్రాడు నన్ను చూస్తాడని నాకేం తెలుసు? చూసావా ప్రణీత్, ఈమె నువ్వు అనుకునే ఆత్మ. సరే, ఇంతకీ నిధి అక్కడే ఉందా? అక్కడే ఉండి ఉండాలి, కానీ మాకైతే దొరకలేదు. ప్రణీత్, పద రౌండ్ వేద్దాం. ఈ కిమి ఏదో నిధుల గురించి చెప్పింది. సార్, మనం ఇదివరకే ఇక్కడ వెతికాం, కానీ ఇంతవరకు ఇక్కడ నిధి ఉందనడానికి ఆనవాలుగా మనకు ఏ ఆధారము దొరకలేదు. కానీ ఆవిడ తన కూతురు అనితకి నిధి గురించి చెప్పిందట కదా, కాబట్టే తను రాత్రులు ఆత్మలా వచ్చి వెతికేదానని మనకి చెప్పింది కదా. అభిజిత్, నాకు అనిపిస్తున్నది ఏమిటంటే ఈ కిమి ఎముకల గురించి ఏదో చెప్పాలనుకుంది, కానీ తను ఏదో వేరే విషయం చెప్పేసింది. సార్, ఒకవేళ నిధి చెట్టు మీద ఉందంటారా? ఉండుండొచ్చు. ప్రణీత్, ఓసారి చెట్టెక్కి చూడు. నేనా సార్ చెట్టెక్కాలా? సార్, ఆ ఆత్మ ఇక్కడే మాయమైపోయింది. ఇందులో దాక్కుందేమో సార్. అయితే సార్, ఇప్పుడు కూడా చెట్లోనే ఉందేమో సార్. అయితే వెళ్ళి మాట్లాడు. ఏంటి మాట్లాడాలా? సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. సరే 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 జోసఫ్, సార్ నువ్వెక్కి చూడు.
జోసెఫ్ కాస్త చూసుకొని మెల్లిగా. సార్ జాగ్రత్త సార్, చెట్లను నమ్మటానికి లేదు సార్. ఇక్కడ ఏదో త్వర ఉంది సార్. లోపలేముందో చూడు. టార్చ్ లైట్ ఇవ్వండి. జాగ్రత్త, లోపల ఏమైనా పావులు ఉండొచ్చు. సార్ లోపల ఏదో ఉంది సార్. లోపల ఏదో ఉందా? ఓ, నిధి ఇదేనన్నమాట. పాతకాలం కత్తి. ఓహో. ఓయ్ రాహుల్, ఊహుహు అని అరుస్తున్నావేంటి? ఏసీపీ గారు కొన్ని దాచాలనుకున్నా దాగవండి. నీ నీతులు నీ దగ్గరే పెట్టుకో, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా వినండి, 2 విషయాలు దాచాలనుకున్నా దాగవండి. ఇంతకీ ఆ విషయాలేంటో చెప్పండి. రక్తం, ప్రేమ. ప్రేమ? ప్రేమలో తను మాస్టర్లా చెప్తున్నాడు. నువ్వెప్పుడైనా ప్రేమించావా? బాస్, నన్ను ఏడిపించకు, పద్ధతి కాదు. దొరికిపోయావు కదా. ఏంటి దొరికేది? ఏదంటే దాన్ని పట్టుకులు అవుతావు నువ్వు. నేను ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించి ఫెయిల్ కూడా కాలేదు. అయినా ఇప్పుడు ముఖ్యం అది కాదు. కానీ ఆ 2 విషయాలు దాచినా ఎప్పటికీ దాగవు. అవి రక్తం, ప్రేమ. సార్ కత్తి మీద రక్తం ఉందా? ఎస్ సార్, ఈ కత్తి మీద రక్తం ఉంది. ఈ కత్తి నుండి 5 ఇంచులు కింద ఏదో ఉంది. ఒక్క నిమిషం సారిక. ఇలా చూడండి, 20 ఏళ్ళుగా ఈ కత్తి అక్కడే పడుంది. కానీ రక్తపు మరకలు పోనే పోలేదు. ఎందుకంటారు? నీళ్లతో కూడా కడిగారు. అది రక్తమేనంటావా? దీన్ని చాలా శుభ్రం చేశారు. కత్తి శుభ్రం చేశాక మిగిలిన రక్తం ఏదైతే ఉందో అది ఇంకిపోయింది. ఎండిన తర్వాత రాలిపోయి ఉండాలిగా, రాలిపోలేదు, అలాగే అతుక్కొని ఉంది. అంటే హంతకుడి బ్యాడ్ లక్ సార్. ఇది చాలా పురాతనమైంది, కనీసం 500 సంవత్సరాల నాటిది. అంటే ఈ కత్తే కదా సార్ సునైన దొంగిలించింది? దొంగిలించిన కత్తితోనే చంపబడింది. ఎస్ సార్. ఓసారి సునాయన అస్థిపంజరంలో ఈ కత్తిని దింపు చూస్తాను. సునాయన్ని హత్య ఈ కత్తితో చేశారు లేదో తెలుస్తుంది. కానీ నీకు ప్రతిదానికి తొందర ఉండదు. ఎస్ బాస్, సునాయన హత్య ఈ కత్తితోనే జరిగింది. సార్, నా ఉద్దేశంలో కిమియే ఈ కత్తిని చెట్టు త్వరలో దాచిపెట్టిందేమో. ఒకవేళ సునైనాని తనే హత్య చేసిందేమో. పూణే వెళ్ళి కిమీని అడుగుదాం. కిమి గారు, మేము సిఐడి నుంచి వచ్చాం. నా పేరు ప్రద్యుమ్న. మీరంతా ఇక్కడేం చేస్తున్నారండి? నేను చెప్పానుగా తనకి మెమరీ లాస్ డిసీజ్ ఉందని. తనకేం గుర్తులేదు. తను మీకు ఎటువంటి సహాయము చేయలేదు. చూడనిత, మాకు తెలుసు మీ అమ్మగారికి ఒంట్లో బాలేదని. కానీ తను మాకు ఏమాత్రం హెల్ప్ చేసినా మాకు చాలా విషయాలు తెలుస్తాయి. చూడండి, ప్లీజ్ ప్లీజ్ మా అమ్మను ఇబ్బంది పెట్టకండి. అమ్మా. ఎవరు నువ్వు? అమ్మా, నేనమ్మా, అనిత. అనిత? అదెవరు? చూశారుగా, తనకు తన కూతురే గుర్తులేదు. ఇంకా ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు తనకెలా గుర్తుంటాయి చెప్పండి? చూడండి అనిత గారు, సునయనాను ఎవరు హత్య చేశారన్నది ఇప్పుడు మేము తెలుసుకోవాలి. ఏం పేరన్నారు మీరు? సునయన. సునయన? సునయనా? అవును, సునయన. సునయనా చాలా అందగత్తెతను. అవును, నిజమే. సునయన చాలా అందంగా ఉండేది. మీరు సునయన్ని చివరిసారి ఎప్పుడు చూశారు? జోసెఫ్, ఆ కత్తి తీసుకొనిరా త్వరగా. ఎస్. ఏంటి, మీకు అనేది దొరికిందా ఏంటి? సార్,
కివి గారు, ఈ కత్తిని చూడండి, జాగ్రత్తగా చూడండి. దీన్ని చూస్తే మీకేమైనా గుర్తొస్తుందా? తీసేయండి, తీసేయండి కన్నుచ్చి. ఏంటి మీరు చేస్తున్నది? చూసారుగా భయపడిపోతోంది. అమ్మా అమ్మా ఏంటి ఏమైంది? అమ్మా ప్లీజ్ మమ్మల్ని మా డ్యూటీ చేయనివ్వండి. కిమి గారు, ఏం కాదమ్మా. సునైనాని హత్య చేసింది మీరైతే కాదు కదా? మీరు ఈ కత్తిని దక్కించుకోవడానికి సునైనాని చంపారా? చెప్పండి కిమి గారు. సార్. జోసెఫ్. సార్, ఆ కిమి గారేమో తనే సునైనాని చంపానని కన్ఫర్మ్ చేసింది. కానీ తనకు ఆ విషయం ఇప్పుడు అకస్మాత్తుగా ఎలా గుర్తుకొచ్చింది? ఈ వ్యాధి చాలా విచిత్రంగా ఉంది. నేను మాత్రం ఈ వ్యాధి ఉన్నవారికి గతం గుర్తుకు రావడం అనేది ఎక్కడా వినలేదు. అది నిజమే. నాకు విషయం అర్థం కాలేదు జోసెఫ్. కిమి సునైనాను చంపి పూణేకి పారిపోయింది. అక్కడికి వెళ్ళి తన కూతురుతో పాటు ఉండిపోయింది. అవును సార్. దేని గురించైతే ఈ సునైనాను హత్య చేసిందో దాన్ని ఇక్కడే ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? అంటే ఆ కత్తేనా సార్? ఎగ్జాక్ట్లీ, అదే ఆ కత్తే. ఆ కత్తిని ఆ చెట్టు తొర్రలో దాచి ఎందుకు వెళ్ళింది? అవును సార్, మీరన్నది నిజమే. ఒకవేళ తను భయపడడం వల్ల కత్తి తీసుకెళ్ళడం మర్చిపోయిందేమో. అలా జరిగే ఛాన్సే లేదు లావణ్య. ఏ కత్తి కోసమైతే సునైనాని హత్య చేసిందో దాన్ని వదిలేసి ఎలా వెళ్ళగలుగుతుంది? ఏదో ఉంది. రాహుల్ ఇక్కడున్న టెన్షన్ సరిపోలేదని మళ్ళీ ఫోన్ చేశాడు. రాహుల్ చూడు, ఏదైనా మంచి విషయం చెప్పు. అది కాదు, నువ్వే గుర్తు చేసుకొని చెప్పు. ఇన్ని సంవత్సరాలలో ఒక్క గుడ్ న్యూస్ అయినా చెప్పావా నాకు? నాకైతే గుర్తులేదు. ఏంటి? మేమిప్పుడే వస్తాం. రాహుల్, రాహుల్. సార్, ఈరోజు ఆయన ఏం మాట్లాడనని చెప్పారు. ఏంటి? ఏమీ మాట్లాడ్డా? ఎందుకు? ఏదైనా మౌనవ్రతమా? లేదంటే చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడా? సార్, ఈరోజు ఆయన ఏం మాట్లాడరంట. తను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? రాహుల్, నువ్వు మాట్లాడొద్దనుకుంటే ఫోన్ ఎందుకు చేశావు? మీరు ఏం అడగాలనుకున్నా సారికని అడగండి. సరే, తననే అడుగుదాం. ఏమైంది సారిక? సార్, అది ఏంటంటే... ఏంటి అది ఇది అంటున్నావు? అది ఇది తప్ప ముందుకే వెళ్ళట్లేదు. సార్, మనం గ్యాప్ ఇస్తే కదా తను మాట్లాడడానికి. ఏమైందో చెప్పు. సార్, ఈ కేసు మొత్తం అంతా రివర్స్ అయింది. కేసు రివర్స్ అయిపోయిందా? అంటే? సార్, మీకు దొరికిన బోన్స్ అవి సునైనవి కాదు. ఆ ఎముకలు సునైనవి కావా? ఓ, అందుకనే మొహం తిప్పుకొని కూర్చున్నాడనమాట. జోసెఫ్, అతను తప్పు చేశాడని అతనికి తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నారు మీరు? ఏంటి? నేను తప్పు చేశానా? నేనేం తప్పు చేశాను? అది సునైన అస్థిపంజరం అని నేను చెప్పానా? మేమే అన్నాం. థ్యాంక్ యూ. నిజమేగా? రండి చెప్తాను. ఇలా చూడండి, ఈ ఫోటో సునాయింది కదూ. ఇక ఇది చూడండి, నేను ఈ పుర్రు ద్వారా మరో వ్యక్తి ముఖాన్ని తయారు చేయాలని ప్రయత్నించాను, మ్యాచ్ చేసి చూద్దామని. ఇదిగో ఇలా మ్యాచ్ చేసి చూసిన తర్వాత ఇలా వచ్చింది. చూడండి. ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయిగా? నేను సునాయిన ముఖాన్ని ఈ అమ్మాయి ముఖంతో ఒకదానితో ఒకటి మ్యాచ్ చేసి చూశాను. నో రిజల్ట్ వచ్చింది. మీరే చూడండి. ఇలా చూడండి, చూసారా? ఈ అమ్మాయి నుదురు ఫోర్ హెడ్ ఒంగుంది, కానీ సునాయన నుదురు నుదురుగా ఉంది. ఇక ఇది చూడండి, ఇద్దరు ఫేస్ కట్ కూడా మ్యాచ్ కావట్లేదు, ఇద్దరు వేరువేరు. మరి ఈమె సునైనా కాకపోతే హత్యకు గురైంది ఎవరు? ఇక్కడ మరో విషయం ఉంది సార్. ప్రణీత్, తమాషాలాడుకో. సార్, నేను తమాషాలాడటం లేదండి. నా మాటలు తమాషాగా ఉన్నాయండి. ఏమైంది సార్? సార్, ఈ అస్థిపంజరం గనక సునైనాది కాకుంటే ఈ ఆత్మ కూడా సునైనాది కానే కాదు సార్. అవును సార్. అయితే సార్, ఆ ఆత్మ మారిపోయింది సార్. ఆ ఆత్మ ఈ అమ్మాయిది కాదు సార్. మరి ఈ అమ్మాయి ఎవరు? ఆ ఆత్మనే అడగాలనుకుంటా. ఎవరు అడుగుతారు? నువ్వా? లావణ్య అడుగుతుంది సార్. నేనా? అదేంటి సార్? సార్, మనం వెంటనే సునైనని వెతకాలి. నాకు తెలిసి కిమీకి దీని గురించి అంతా తెలుసు. కావేరి కిమీతో పాటుగా ఉంది, అక్కడే ఉండమని చెప్పు. మై గాడ్, ఇలాంటిదేదో జరుగుతుందని ముందే అనుకున్నాను. కావేరి సార్, ఏమైంది నీకు? ఇది కిమీ పనే అయి ఉంటుంది సార్. తనెలా కొడుతుంది? ప్రణీత్, ఎక్కడుందో చూడు. ఇల్లంతా వెతకండి. కావేరి,
ఏమైంది ఏమైంది కావేరి? సార్ కిమి ఎక్కడ కనపడడం లేదు సార్. ఇక్కడ కూడా ఎవరు లేరు. ఆనంద్ కూడా కనపెట్టలేదు. ఏంటి ఇద్దరూ లేరా? కొంపతీసి పారిపోయారా? కావేరి, ఎవరు చేశారు ఈ పని? సార్ అదెవరో వెనుక నుండి తల మీద కొట్టారు. నేను ముఖం కూడా చూడలేదు సార్. అంటే ఏదో ఉంది. ఈ కిమి ఆనందులు కలిసిపోయినట్టున్నారు. అనిత, వీళ్ళిద్దరి ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయి సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. సరే. సార్ ఇదే ఆనంద్ మా అమ్మ ఉన్న ఫోటో. ఆనంద్, మై గాడ్. ఏమైంది సార్? జోసెఫ్, సునైనా ఫోటో ఇలా ఇవ్వు. జాగ్రత్తగా చూడు జోసెఫ్. కిమీకి ఎడం వైపు బుగ్గ మీద ఓ మచ్చ ఉంది. ఇలా చూడు. సునైనా ఎడం బుగ్గ మీద కూడా అదే మచ్చ ఉంది. ఓ మై గాడ్, అంటే మనకు చెట్టు కింద దొరికిన బోన్స్ అవి సునైనావి కావు, కిమీవా? ఏంటి మీరు అంటోంది? అలా జరిగే ప్రసక్తే లేదు. అంటే సునైనానే కిమీగా మారిందన్నమాట. ఏంటి సార్ మీరు చెప్తోంది? ఇన్నాళ్ళు నేను ఎవరినైతే మా అమ్మగా భావించానో తను మా అమ్మ కానే కాదా? ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. సార్ నా ఉద్దేశంలో సునైనా ఆనంద్ ఇద్దరూ కలిసే కిమిని హత్య చేసుంటారేమో. కావేరి, సార్ ఇదంతా అర్ధగంట క్రితమే జరిగిందన్నావు కదా? జోసెఫ్ సార్, వాళ్ళిద్దరూ ఎంతో దూరం వెళ్ళుండరు. ఎందుకంటే తను వీల్ చైర్ మీద ఉంది. కానీ సార్ వీల్ చైర్ వ్యాన్లో కూడా పడుతుంది కదా సార్. కానీ ఆనంద్కి డ్రైవింగ్ అస్సలు రాదు సార్. ఆనంద్కు డ్రైవింగ్ రాదా? అంటే వాళ్ళెంతో దూరం వెళ్ళుండరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమని చెప్పగలవా? సార్ ఇక్కడ పక్కనే ఒక కొండ ఉంది, సన్సెట్ పాయింట్. ఆనంద్ ఎప్పుడు అమ్మని వాకింగ్ అక్కడికే తీసుకెళ్లేవాడు. సన్సెట్ పాయింట్. సునైనా, ఇంతకు మించి నాకు వేరే మార్గం లేదు. కాసేపట్లంతా నాశనం అయిపోతుంది. నన్ను క్షమించు, నన్ను క్షమించు సునైనా. జోసెఫ్, త్వరగా వెళ్ళి వాళ్ళిద్దరు పారిపోకుండా చూడు. సరే, ఎక్కువ దూరం వెళ్ళే ఛాన్సే లేదు సార్. అదంతా నాటకం, మనల్ని మభ్యపెట్టడానికి. నన్ను క్షమించు సునైనా. ఐఎమ్ వెరీ సారీ. సేడి వాళ్ళు మనం వెతుక్కుంటూ వస్తుంటారు, కానీ నేను వాళ్ళకు దొరకను. ఓకేనా? ప్రణీత్, తనని పట్టుకో. జోసెఫ్, అటు వెళ్ళి చూడు. జోసెఫ్, జాగ్రత్త. ఎక్కడే పరిగెడతావురా దొంగ? అవరా, పద పద. సునైనా సెక్రటరీని తను యాక్ట్ చేస్తున్నప్పుడు నేను తనని గాఢంగా ప్రేమించాను. కానీ తను నన్ను ప్రేమించేది కాదు. తన కేవలం డబ్బును మాత్రమే ప్రేమించేది. అందుకేనా ఆమె ఆ విలువైన కత్తిని దొంగిలించింది? నువ్వు తనకు దొంగతనంలో హెల్ప్ చేసావు కదా?
ఆ? నేను ఆ కత్తిని దొంగిలించటంలో తనకు సహాయం చేశాను. ఎందుకు? నేను అలా చేయడానికి కారణం తనకు సహాయం చేసి తన నమ్మకాన్ని పొందాలని. కానీ బ్యాడ్ లక్, దొంగిలించడంలో గెలిచాం, కానీ ఇద్దరం కిమ్మి కంట్లో పడ్డాం. సునయనా, నేను పూణే వెళ్తున్నాను. నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. కానీ కిమ్మి, నువ్వు పూణే ఎందుకు వెళ్తున్నావు? ఏం చేయను, ఈ ఊళ్ళో నా భర్త జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. అక్కడైతే నన్నెవరు గుర్తుపట్టరు. నేను నా బిడ్డ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. బాయ్. బాయ్, టేక్ కేర్. ఈ కత్తేంటి? ఇది ఇది కనబడకుండా పోయిన కత్తి కదూ? అవునా, ఇది ఆ కత్తేనా? ఇది ఆ కత్తే. కిమి, నువ్వు నీ పని చూసుకొని ఇక్కడి నుండి వెళ్ళు. మీరిద్దరు కత్తి దొంగిలించారు కదా, ఈ కత్తి లేకపోవడం వల్ల షూటింగ్ ఆగిపోయింది, సినిమా కూడా ఆగిపోతుంది. కిమి, చెప్పేది నీకే. నువ్వు వెళ్ళిక్కడి నుంచి. నేనిప్పుడే ప్రొడ్యూసర్ గారితో మొత్తం చెప్పేస్తాను. తను చాలా భయపడిపోయింది. నేను తనతో కిమ్మి బిడ్డను తీసుకుని పూణే వెళ్ళిపోమని చెప్పాను. తరువాత తను పూణే వెళ్ళి కిమ్మిలానే ఉండిపోయింది. ఎవరిల్లది? ఎవరిల్లది? కిమ్మినే. పూణేకి వెళ్ళి కిమి ఇంట్లోనే కిమిగా మారిపోయింది. సునైన పూణే వెళ్ళిన తరువాత నేను ఆ కత్తిని చెట్టు తొర్రలో దాచిపెట్టి నేను కూడా పూణే వెళ్ళిపోయాను. అక్కడే ఉండిపోయాను. అవును సార్. కిమిని హత్య చేసినందుకు ఉరిశిక్ష పడుతుంది, లేదంటే జీవిత ఖైదు. ఇక ఈమెకు భగవంతుడు ముందుగానే శిక్షను విధించాడు. ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ హంతకులతో కలిసి ఉన్నానా? అది తలుచుకుంటేనే బాధగా ఉంది. అనిత, నీ అరుపు విని మా ప్రణీత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళుండకపోతే ఈరోజు ఈ హంతకులు దొరుకుండేవాళ్ళు కాదు. అరుపా? కానీ ఏ అరుపు గురించి మాట్లాడుతున్నారు మీరు? ఆ రోజు ప్రణీత్ నిన్ను ఫాలో అయిన రాత్రి. సార్, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఆ రోజు నేను బంగ్లా నుండి బయటకు రానేలేదు. ఆ రోజు రాత్రి బంగ్లాలో మీరున్నారని నాకు తెలిసేసరికి నేను అసలు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళనే లేదు. మరి అలాగైతే మా ప్రణీత్ మాట్లాడింది ఎవరితో? ఏమో సార్, నేను మాత్రం కాదు. మరైతే ఆ అరుపు ఎవరిది? For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.